కళ్యాణ్ గారు చేసిన ట్వీట్కి అంబటి గారు మళ్ళీ రీట్వీట్ చేయడం ఇది పెద్ద కలకలం రేగుతుంది. మరొక వైపు బోమన్ గారికి నోటీసులు. ఇప్పుడు తిరుపతి లడ్డు నుంచి మనము ముందు నుంచి చూస్తున్నాం, ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమల దేవస్థానాన్ని వీళ్ళు ఏం చేశారు, భ్రష్టు పట్టించేదానికి ప్రయత్నం చేశారు. ఏమి ఉన్నప్పటికీ లేనప్పటికీ దాదాపు చాలా సార్లు చూసాం. ఈ నెయ్యి విషయంలో వారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 3 ట్యాంకర్లు దాదాపు 5 నెలలకో 6 నెలలకో వెనక్కిపోయాయి. దాన్ని ఇక్కడ ఎనిక్కిపోయిన దాన్ని మళ్ళీ వాళ్లే దాన్ని తీసుకొని మరీ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా దాదాపు 16 ట్యాంకర్లు ఎనిక్కిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత 20 ట్యాంకర్లు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని అభియోగం అనేది ఇది వాళ్ళు ఏదో ఇప్పుడు మనము వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు గట్టిగా అడగాలని ప్రతిపక్షము మాట్లాడినప్పుడంతా ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ వస్తారు. దాంట్లో భాగంగా రాజకీయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వామి వారిని వాడారు అన్న దాంట్లో ఏ ఆలోచన లేదు. ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఎంత ఏమి మాట్లాడుకున్నా నిజాలంతా కూడా ప్రజలకు తెలుసు. ఇది ఏ ప్రభుత్వంలో నెయ్యి రిజెక్ట్ అయింది, ఇంతకుముందు ప్రభుత్వంలో ఏం రిజెక్ట్ అయింది, ఇప్పుడు ఏమైనాయి అన్న అంశాలను దాదాపు అందరికీ పారదర్శకంగా జరిగింది. ఇది జరుగుతూ ఉంది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే, వారు ఈ రోజు మాట్లాడిన మాట రేపటికి దానికి విలువ ఉండదు, రేపు మాట్లాడిన తర్వాత దానికి వాల్యూ ఏ దానికి ఉండదు. వారు దాన్ని మధ్యలో క్లారిటీ ఇచ్చుకోకుండానే దాన్ని గాల్లే కలిపేస్తారు ఆ యొక్క అంశాన్ని కూడా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అంతే, ఇదే అంశంలోనే వారు మెట్లు కడిగారు. ఎక్కడ మెట్లు కడిగారు? తిరుపతి మెట్లు కడగాల్సిందేది పోయి కనకదుర్గ అమ్మవారి మెట్లు కడిగారు. ఇక్కడ కడగాలి యాక్చువల్గా. ఈ 3000 మెట్లు కడిగిందంటే వారు చేసిన దానికి సార్థకం ఉండేది. పోయి అక్కడ 26 మెట్లు 30 మెట్లు అమ్మవారి గుడి కడిగారు. వీరు ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటే, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డు విషయము దీంతో జరగాలి అంటే వారు తిరుమలలో అలిపిరి నుంచి తిరుపతి వరకు తిరుపతి నుంచి అలిపిరి పైన వరకు తిరుమల వరకు మెట్లు కడిగే కార్యక్రమాన్ని పెడితే వారు ఇది చేస్తే ఇది యొక్క ప్రశాంతంగా స్వామివారు కూడా దీన్ని చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ముగిసిపోతుంది నేను అనుకుంటున్నా. వారి యొక్క కార్యక్రమాన్ని మెట్ల కడగడంతో స్టార్ట్ చేశారు. ఈ మెట్లు కడగడంతో ఎండ్ చేయాలి. ఇన్ని రోజులు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ స్వామివారిని కానీ ఎవరు వాడుకున్నా కూడా ఇంక నేను నా నోటితో చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా ఎవరు వాడినా స్వామివారు ఎవరు వాడినా కూడా వారి యొక్క మూల్యము స్వామి వారితో చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఓకే సుజాత గారు. సార్, తిరుమల తిరుపతి దేవస్థానానికే కాదండి, గత వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నిటికీ అదే బోలే బాబా డైరీ వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై అయ్యింది. మీరు అదొకటి గమనించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేసి తిరుమలకి నడిచి వెళ్తే కూడా పవన్ కళ్యాణ్ గారు దీక్ష మీద విపరీతమైన జోక్స్ను ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగారు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ గారు అక్కడ దీక్ష చేసి అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో కూడా అమ్మవారి దేవస్థానంలో మెట్లు కడిగితే ఇప్పుడు మీరు పైనుంచి కింద వరకు అలిపిరి దగ్గర నుంచి స్వామివారి కొండ వరకు మెట్లు కడగండి, బొట్లు పెట్టండి. ఏంటండి మీ మాటలు? మీ పరిపాలనలో మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు మీరు గుర్తుందో లేదో శ్రీకాంత్ గారు, గుర్తుందో లేదో మీరు అన్నమయ్య